కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన పోలీస్ పోలీస్ వెళ్ళిపోండి
అన్నా మేము కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన బండి దేవా ఈ రోజు పరిగిలో రైతుల్ని పరామర్శించడానికి రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్నటువంటి మమ్మల్ని ఇవాళ అన్యాయంగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. వాస్తవానికి
ఇవాళ రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారింది. ఇవాళ రాముడెవడో రాక్షసుడెవడో ఇవాళ నిరుద్యోగ యువకులను అడిగితే చెప్తారు. రాముడెవడో రాక్షసుడెవడో లగచెర్ల రైతులను పరిగి రైతులను అడిగితే చెప్తారు. ఇవాళ రేవంత్ పాలన ఒక రాక్షస పాలనగా మారింది. ఎక్కడికక్కడ దళిత గిరిజన భూములు లాక్కోవడము, భూములు కొల్లగొట్టడము, పేదల ఉసురు పోసుకునే ప్రభుత్వంగా మారింది. ఇవాళ రేవంత్ రెడ్డి నీది ఏ పాలననో 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినా ఎవరిని అడిగినా చెప్తారు. అక్కా చెల్లెళ్లకు 2500 ఎగ్గొట్టిన అక్కా చెల్లెల్ని ఇది నీ పాలన ఏందంటే రాక్షస పాలన అని చెప్తారు. రుణమాఫీ చేయక రైతు భరోసా చేయని రైతుల్ని అడిగితే నీది రాక్షస పాలన అని చెప్తారు. ఇవాళ నీ పాలన పోలీస్ పాలన, నీ పాలన రాక్షస పాలన, నీ పాలన గడీల పాలన, నీ పాలన దుర్మార్గ పాలనగా మారిపోయింది. ఇవాళ కనీసం ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడిపిస్తా ఉన్నావు. ఇవాళ కష్టాల్లో ఉండేటువంటి రైతుల్ని మాట్లాడించడానికి, పలకరించడానికి కూడా పోయేటువంటి విధంగా ఇలా మానవ హక్కులను కాలరాస్తా ఉన్నావు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉంది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కనీసం మేము మాట్లాడే హక్కు లేదా మాకు? అక్కడ ఆ బాధతో గత కొన్ని వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు పరామర్శించడానికి, భరోసా ఇవ్వడానికి, ఒక ధైర్యం చెప్పడానికి కూడా వెళ్ళలేకుండా నడి రోడ్డు మీద ఇవాళ శాసనసభ్యులను, బీఆర్ఎస్ నాయకులను అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్ననే ఆదిలాబాద్ మీటింగ్ లో ఏం మాట్లాడినావు? మమ్మల్ని ఎవరు తిట్టినా నేను అరెస్ట్ చేస్తలేను, మమ్మల్ని ఎవరు ఏమన్నా అరెస్ట్ చేస్తలేనని నిన్న ఆదిలాబాద్ లో అన్నావు కదా. మరి ఇవాళ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నావు? అంటే నీ మాటలకు చేతలకు పొంతన లేదా? నువ్వే చెప్తావు అరెస్ట్ చేయడం లేదని, నువ్వే చెప్తావు ఇవాళ అరెస్ట్ చేస్తున్నావు. మేము ఏం తప్పు చేశామని అరెస్ట్ చేస్తున్నావు? ఆదిలాబాద్ లో ఏం మాట్లాడినావు నిన్న? ఇవాళ జరుగుతున్నది ఏంది? ఈరోజు మేము పరిగికి వెళ్తా ఉన్నాం. పరిగిలో రైతుల భూములు 1200 ఎకరాలు తీసుకుంటుంటే వాళ్ళకు భరోసా కల్పించడానికి, బాధలో ఉన్న వాళ్ళని పరకరించడానికి, రిలే నిరాహార దీక్ష 15 రోజుల నుండి చేస్తున్న వాళ్ళని భరోసా కల్పించడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు అందరం వెళ్తున్న సందర్భంలో నిన్న ఒక మాట మాట్లాడి ముఖ్యమంత్రి గారు, మేము అందరికీ ఎవరిని అరెస్ట్ చేస్తలేమని చెప్పి ఒక మాట మాట్లాడి ఈరోజు 24 గంటలు గడవక ముందే కూడా ఎలాంటి అరాచకం చేస్తున్నా అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. భయం ఎందుకు? రైతులకు భరోసా కల్పించడానికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పోతే భయం ఎందుకు పడుతున్నారు? పక్కనే ఖాళీ ల్యాండ్ ఉన్నా కూడా దాన్ని వదిలేసి రైతుల దగ్గర నుండి సంవత్సరానికి 3 పంటలు పండించుకునే రైతుల దగ్గర నుండి భూమి తీసుకుంటే ఆ రోజు వాళ్ళు కన్నీరు మున్నీరు ఏడుస్తా ఉన్నారు. వాళ్ళకు భరోసా కల్పించడానికి వెళ్తా ఉంటే ఈ రోజు అడుగడుగున ఉదయం 6 గంటల నుండి మొదలు పెడితే అడుగడుగున అడ్డుకుంటూ ఈ రోజు అరాచకాన్ని చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. జై తెలంగాణ, వీడెవ్వడు వాడెవ్వడు, వీడెవ్వడు వాడెవ్వడు.
ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం తెలంగాణ కాంగ్రెస్ పాలన హరీష్ అన్న నాయకత్వం హరీష్ అన్న నాయకత్వం కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం కాంగ్రెస్ పాలన ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం 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 దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం చెట్టు మీది కొంగ దొంగ చెట్టు మీది కొంగ చెట్టు మీది కొంగ దొంగ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన మాకొద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన పోలీసుల అక్రమ అరెస్టులు 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 పోలీసుల అక్రమ కాంగ్రెస్ పాలన బ్లాక్